ఏంటి యుద్ధం ద్వారా తెలిసిన నిజాలేంటి? టర్కీ, చైనా, అమెరికా ప్రతిసారి పాకిస్తాన్ సైడే ఉంటాయి. అది ఉగ్రదాడులు చేసిన, తప్పుడు పనులు చేసిన అన్నది మరొకసారి ప్రస్ఫుటమైంది. అట్లాగే భారతదేశానికి నమ్మదగ్గ మిత్రుడు రష్యానే, ఇజ్రాయెల్ కూడా మిత్ర దేశమే. కాకపోతే అమెరికా ఒత్తిడి ఉన్నప్పుడు అది పూర్తి స్థాయి సాయం చేయదు. ఇది మనం గ్రహించాల్సింది. అలాగే ఇండియాకి ఏదైతే సమాచార ద్రోహం అంటే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేటటువంటి వాళ్ళని కట్టడి చేసే యంత్రాంగం తక్కువ ఉంది. తప్పుడు సమాచార వ్యాప్తిలో అంతర్జాతీయ సమాజం ముందుంది, మనం తక్కువ ఉన్నాం అన్నట్టు విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీసు, ఎన్ఆర్ఐసు, సిఇఓసు వీళ్ళు యుద్ధాలు వచ్చినాయంటే సైలెంట్గా ఉంటారు. రేపు పొద్దున పొరపాటున అవతలోళ్ళు లాక్కుంటే కనుక వాళ్ళకి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే భారతదేశం మొత్తం కూడా ఒక్కతాటి మీదకి వచ్చింది ఈ యుద్ధం సందర్భంలో. ఇంకొక నిజం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఈ యుద్ధం సందర్భంలో IMF, ప్రపంచ బ్యాంకు లాంటివి తప్పుడు పని చేసే వాళ్ళకే లోన్లు ఇస్తాయి అన్న విషయం తెలుసుకోవాలి.